తోక మేక తోక 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 మేక 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 తోక తోక మేక మేక. వికట కవిగా విశ్వరూపాన్ని చూపించిన హాస్య కవి తెనాలి రామకృష్ణ గారు. తెనాలిలో ఆడాల మజాక మజాక ఆడాల ఆడాల మజాక 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 ఆడాలా. నేను రెడీ, వెయిటింగ్ లేడీస్ అక్కడ వచ్చాయండి. తోడుగుంది దిల్లురుబా ఊపుగా తనొక్క స్టెప్ వేస్తే ఊరికే ఊరంతా తిడతారే. అప్సరలు ఇలాగ చిందేస్తే దేవతలు సభాషు అంటారే. ఊర్వశి రంభమేనక అంతా అచ్చం ఈ టైపే. వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్ పెట్టమనడా తప్పు కాదా? ఒకటి నేర్చుకున్నాను, తెనాలి అంటే అందం, తెనాలి అంటే నటన, తెనాలి అంటే హాస్యం. సో ఒక్కసారి మా తెనాలికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ లెట్స్ స్టార్ట్ ఆడాలా మజాకా. సో అలాంటి తెనాలిలో ఎలాంటి పార్టిసిపెంట్స్ ఉంటారు అని చాలా మందికి డౌట్ కదా. వచ్చేస్తున్నారు నలుగురు రచ్చ క్యాండిడేట్లు, మామూలు ఉండదు వాళ్ళ ఎపిసోడ్. ఒక్కసారి గట్టిగా చప్పలు కొట్టి లెట్స్ వెల్కమ్ ఆ పార్టిసిపెంట్. అంటే బాగా చేస్తే డాన్స్ చూడొద్దా? అంటే దిష్టి తగులుతుందని ఫీల్ అవుతుంది. నేను దిష్టి పెట్టడం లాగా కనబడుతున్నా. అలాగే కనబడుతుంది. నలుగురు పార్టిసిపెంట్స్ వచ్చేసారు. ఆడాల మధ్య స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ అయితే పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? సాయివాణి. సాయివాణి గారు, వెరీ నైస్. సాయి భావన. సాయి భావన, సాయివాణి సిస్టర్స్. మరదలు వదిన. మరదలు వదిన, వెరీ గుడ్, వెల్కమ్. మీ పేరండి? యశస్విని. యశస్విని. మీ పేరండి? దాక్షిణ్య. దాక్షిణ్య అంటే? దాక్షిణ్య. దాక్షిణ్య అంటే? దాక్షిణ్య. దాక్షిణ్య అంటే ఏంటి? కైండ్నెస్. వెరీ నైస్. మీ ఇద్దరు? కజిన్స్. కజిన్స్. కజిన్స్ ఒకవైపు, వదిన మరదలు ఒకవైపు. చూద్దాం ఇవాళ ఆడాల మజాకాలో ఎవరు ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారో. ఫస్ట్ అయితే పరిచయంతో స్టార్ట్ చేద్దాం. జోకు, డైలాగు, డాన్స్ మీ ఇష్టం. మా మరదలు ఫస్ట్ జోక్ చెప్పిద్దాం. రెడీ. మీరు నాన్ వెజ్ వెజ్? నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్. చూసి తింటారు? చికెన్. ఫిష్ తినరా? తింటా, పెడితే. సరే, ఫిష్ తిన్నాక వాటర్ తాగుతారా తాగరా? తాగుతా, పెడితే. మరి ఫిష్ స్విమ్ చేసిన వాటర్ ని మీరు తాగితే ఫిష్ మీ లోపలికి వెళ్ళిపోద్ది కదా. అవును. మరి మీ పొట్లో గులగుల గులగుల అనుదా? ఇది జోకు కాదా? నవ్వారు కదా. ఏమండి, ఫిష్ వండుకొని తింటా, దాని తర్వాత వాటర్ తాగుతా. మీరు ఫిష్ స్విమ్ చేసిన వాటర్ తాగుతారన్నారు లేదా? ఫిష్ స్విమ్ చేసిన వాటర్ నేను ఎందుకు తాగుతా? ఎందుకు తాగారు? సీలో ఉంటాయి కదా. వాట్ అన్ అద్భుతమైన అది జోకు అనుకో. అనుకుందాం. ఇంకా డాన్స్. డాన్స్ చేస్తారా? అవును, మీరు ఖచ్చితంగా డాన్స్ చేయాలి. ఎందుకంటే ఎంట్రీలోనే ఇరగదీశారు. ఇప్పుడు ఇరగదీసిన దాన్ని అతక పెట్టండి. రెడీ రెడీ, వచ్చేయండి. మ్యూజిక్. పురి భలేకున్నాదే, నీ ఆపకాయ పెదవి నన్ను లాగుతున్నాదే. అరే ఆకు పాకు కరే పాకు ఆట షురూ రే, నువ్వు దుక్కినాక ఎక్కదమ్ము సీన్ సితారే. సూపర్, వెరీ నైస్. అరే బేలు 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 పురి భలేగున్నదే అంటే మా అక్క వెళ్ళింది, డాన్స్ చేసింది. నేను అక్క. మరి ఏమైనా చెల్లెమ్మనాలా? అలా అను. నేను ఎట్టున్నా, నువ్వు ఎట్టున్నా. వెరీ గుడ్. ఇప్పుడు మీరైతే డాన్స్ చేస్తారు. మీరు? నేను జోక్ చెప్తా. మీరు జోక్ చెప్పండి ఫస్ట్.
చీమ ఏనుగు జోక్ చెప్తాను. నేను ఓసేస్తున్నా. ఒక చీమ ఒక ఏనుగు ఉన్నాయి. అవి రెండు షాపింగ్కి వెళ్తాయి అనమాట. చెప్పులు కొందామని వెళ్తాయి. అయితే చీమ కొనేసిద్ది, దానికి ఫిట్ అయిపోయింది. అయితే ఏనుగు ఒక కాలుకి ఫిట్ అయింది, ఇంకో కాలుకి ఫిట్ అవ్వదు. ఎందుకు ఫిట్ అవ్వదు? ఎందుకు ఫిట్ అవ్వదు? నేను చెప్పానా ఇప్పుడు ఆన్సర్? సరే చెప్పేమంటావా? వద్దులే, నేనే చెప్తా. చెప్పండి మరి. చెప్పమను. ఎందుకంటే ముందు రోజు చీమ ఏనుగు కాల్ని కుట్టింది కాబట్టి, ఏనుగు కాలు వాసింది కాబట్టి ఒక్క కాలుకి పట్టదు. ఇప్పుడు మీరు. చీమ ఏనుగు జోక్ చెప్తాను. చెప్పు. చీమ ఏనుగు దొంగ పోలీస్ ఆట ఆడితే ఏనుగు చీమని పట్టుకోవాలి. ఏనుగు ఎలా పట్టుకుంటది? ఏనుగు మెల్లగా వెనక్కి నుంచి వెళ్ళి అంత పెద్ద స్టోరీ జరగదు, చిన్నగా అయిపోతుంది. ఎట్లా అవుతుంది? ఎందుకంటే అది గుడిలోకి వెళ్తది, గుడి ముందు చెప్పులు వదిలేసి వెళ్తది, అలా ఏనుగు పట్టు. పరిచయాలు అయిపోయి ఇప్పుడు రౌండ్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఆడవారి మాటలకు వేరులే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. రైట్. బై మిస్టేక్ మనం బౌ అని కుక్కలకి మాటలు వచ్చాయి అనుకోండి. మన చుట్టూ తిరిగే కుక్కలకి మాటలు వచ్చాయి. అవి ఎలా మాట్లాడుకుంటాయి కుక్కలు క్రేజీగా? అంటే మేము కుక్కలమా అనుకుందాం. అలా ఏమైంది? అచ్చ తెలుగులో మాట్లాడాలి, ఎక్కడ కూడా ఆంగ్ల పదాలు వాడకూడదు. ఇప్పుడు ఇద్దరు కుక్కలు, నేను కుక్క యాంకర్. ఓకేనా? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. అది దున్నపోతాడు చూడవే ఎలా తింటున్నాడో. కనీసం ఒక ముక్క కూడా వేయకుండా మొత్తం తినేస్తున్నాడు. అబ్బా కుక్క చూడవే ఎంత అందంగా ఉందో చూడు. ఆ నాలిక బయట పెట్టి ఆ తోక ఉప్పుకుంటా చూడు, ఎంత అందంగా నడుస్తుందో చూడవే. మీరు కుక్కలబ్బా, మర్చిపోకండి. పక్క వీధిలో ఎవరో పలావ్ వండుతున్నారే, పద వెళ్దాం. ఎంత బాగుందో తెలుసా? అబ్బా నిజంగా వాసన ఎంత బాగుందో. ఒకవేళ మనం అక్కడికి వెళ్తే కర్రలు తీసుకున్న వాళ్ళు మనం కొడతారుగా. అదే బయట చుట్టూ తిరిగితే 2 ముక్కలైనా వేస్తారులే, పద వెళ్దాం. అమ్మా అసలే మా బాబు మళ్ళీ మెడికల్ టెస్ట్లు 2 ఇంగ్లీష్ పదాలు రాసుకోండి. చేయించుకోవటానికి మళ్ళీ మా బాబుల ఆస్తులు అమ్ముకోవాలి. అవునే మొన్నేంటి ఏదో కుక్క నీకు నీ వైపు చూస్తే సొల్లు కార్చిందంటే? అవునే, మరీ ఎక్కువ కార్చేసింది. తోక కూడా ఊపింది కదా, తోక బాగా ఊపింది. సొల్లు సునామీ వచ్చి అందరు కొట్టుకుపోయారంట కదా. సొల్లు సునామీ అనేది ఇంగ్లీష్ పదం రాసుకోండి. ఈ కుక్క మరి ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఓవర్ యాక్షన్ ఇంగ్లీష్ పదం రాసుకోండి. నన్ను చూడాలంటే ఫస్ట్ ఫ్లోర్ నుండి చూసినట్టు ఇలా చూసిద్ది. ఫస్ట్ ఫ్లోర్ ఇంగ్లీష్ పదం రాసుకోండి. నా మీద పంచలు వేయాలనుకుంటున్నారు, అడ్డంగా దొరికిపోతున్నారు. ఎవరు ఆ కుక్క? ఎవరు నిన్ను చూసి సొల్లు కార్చింది? ఎవరు నాకు చెప్పు, నేను చూస్తా. ఈ కుక్కే. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? మా కుక్క తోకేంటి మరి సన్నగుంది. మనిషేమో ఇంత ఉన్నాడు, కుక్కతో సన్నగుంది ఏంటి? ఫీల్ అవుతుంది కుక్క అలా. ఎందుకంటే కుక్కకి ఫీలింగ్స్ కూడా ఉంటాయా? కుక్క కాదా? కుక్క ఫీలింగ్స్ విశ్వాసం ఉండదా? అమ్మ ఉంటే అని మేము ఒప్పుకుంటున్నాం. అదిగో చూస్తున్నాగా ఒప్పుకుంటున్నా. సూపర్. కంటెంట్ ఏంటి, నేను వాళ్ళు మాట్లాడింది ఏంటి, క్వశ్చన్ ఏమి ఇచ్చా, వాళ్ళు ఏం చేశారు, మొత్తం పెంట చేశారుగా. మొత్తం 7 8 ఇంగ్లీష్ పదాలు వాడారు. కానీ వీళ్ళు జాగ్రత్తగా మీరు తక్కువ వాడారు అనుకోండి, గిఫ్ట్ మీకే. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో గొడవ అవుతుంది. హస్బెండ్ ఒక కాస్ట్లీ నెక్లెస్ పొడగొట్టాడు, వైఫ్ తిడుతుంది హస్బెండ్. ఓకేనా? ఆంగ్ల పదాలు వాడకుండా లెట్స్ స్టార్ట్. బంగారం చెప్పు. బంగారం చెప్పు. ఈ మాత్రలు తీసుకో. దేనికి మాత్రలు? గుండె నొప్పి రాకుండా. దేనికి వస్తుంది గుండె నొప్పి? ఇప్పుడు నేను చెప్పేది వింటే నీకు గుండె నొప్పి వస్తుంది. అదే ఏం చెప్పబోతున్నావు? ఏం పని చేసావు? గుండె నొప్పి ఎందుకు మీ వస్తుంది? నాన్నగారి. మా నాన్నగారికి ఏమైంది? మీ నాన్నగారికి ఏం కాలేదు. మరి మీ నాన్నగారు చేపించిన నెక్లెస్ నెక్లెస్ పోయింది. నెక్లెస్ ఇంగ్లీష్ పదం రాసుకోండి. హారం పోయింది. ఎందుకు పోగొట్టారు? వ్యాపారం కోసం అని తీసుకెళ్లారు. సరే, మీరు కార్ లోనే కదా వెళ్ళారు. కార్ తెలుగులో ఏమంటారు? 4 చక్రాల బండి అంటారు. మరి దాన్ని ఎందుకు పోగొట్టారు? హారం ఎలా పోయింది? చక్రాలకి పంచర్ అయింది. పంచర్ ఇంగ్లీష్ పదం రాసుకోండి. మీరు వ్యాపారం కోసమే తీసుకెళ్లారా లేదా ఎవరికైనా ఇవ్వడానికి తీసుకెళ్లారా? వ్యాపారం కోసమే తీసుకెళ్ళాను. నేను 10 లక్షలు విలువ చేసి వజ్రహారం మీరు నా వ్యాపారంలో లాభం రాగానే నీకు లాభాలు వస్తే ఆ లాభాలు ఎటు నాకే ఇస్తారు. నాకు ఇచ్చినప్పుడు నేనే చేయించుకుంటాను. చాలా ఉంటాయి కదా రకాలు.
ఆ రకాలు నేను ఇంకా చేయించుకునేదాన్ని. ఇప్పుడు ఈ రకం పోయినట్టే కదా, ఆ 10 లక్షలు పోయినట్టే కదా. అలాంటి రకం ఉందో లేదో అడిగి నాకు అది కాదు, తెప్పించుకుందాంలే. అది అదే కావాలి. ఆ 10 లక్షలు అలాగే కావాలి. మీ లాభాల్లో వచ్చే మొత్తం నాకే కావాలి. ఏం బా సిగ్గుశనం ఉండాలి. నువ్వేగా తీసుకుంది, నువ్వేగా కావాలన్నావు. అది ఇప్పుడు బయటపడింది, అసలు నిజం బయటపడింది. నువ్వు ఎవరికో ఇచ్చావు, నేను అంటేనే ఉన్నాను రవి కదా. కావాలన్నాడు కాబట్టి ఇచ్చాను. చెప్పు. అది ఏం లేదు పాపం. అస్సలా అది కాదు. మా నాన్న చేయించారనే కదా నీకు అంత అజాగ్రత్త అయిపోయింది. ఎప్పుడు చూడు మా పుట్టింటి వాళ్ళ ఆస్తి మీద పడి తింటమే. అసలు చెప్తా నాగటి, నేను వెళ్ళిపోతున్నాను. నాకు మీరు వద్దు బంగారం, డబ్బులు వచ్చి వద్దు, వెళ్ళిపోని, ఏమీ వెళ్ళిపోని, వద్దు. వెళ్ళిపోని. సూపర్. ఇది టాపిక్ అంటే ఇది మాట్లాడుకోవడం అంటే ఇక్కడ గ్యాప్ లేకుండా పటా 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 పేలాలి. అండ్ తక్కువ ఆంగ్ల పదాలు కూడా వచ్చాయి, కానీ తక్కువ వచ్చాయి, వీళ్ళంత కాదు. అందుకే ఫస్ట్ రౌండ్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరపు నుంచి ఫస్ట్ రౌండ్ విన్నర్స్ కి గిఫ్ట్. కంగ్రాచులేషన్. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం సెకండ్ రౌండ్ మనందరి ఫేవరెట్ రౌండ్ కలర్ఫుల్ చిలకలు వెళ్ళిపోదాం. సెకండ్ రౌండ్ నా ఫేవరెట్ రౌండ్ కలర్ఫుల్ చిలక. నాకు సెలెక్షన్ చాలా ప్రాబ్లం అవుతుందండి. ఒకరిని తీసుకున్నాక అయ్యో ఎందుకు తీసుకున్నాను అనిపిస్తుంది, లేకపోతే వాళ్ళు టాస్క్ చేస్తుంటే వేరే వాళ్ళని చూస్తే అరే ఆవిడని తీసుకునేది ఉండే సెలెక్ట్ చేస్తుండే అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఏం చేస్తారంటే డీజే ఫ్లోర్, మీరు ఉన్న జాగాలనే మీరు డాన్స్ చేయండి. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో నేను వాళ్ళని ఎంచుకుంటా. ఎవరైతే యాక్టివ్ గా డాన్స్ చేస్తారో వాళ్ళని నేను సెలెక్ట్ చేసి, మీరు డాన్స్ చేస్తుంటేనే సెలెక్ట్ చేసి తీసుకొచ్చేస్తా. ఓకే, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు డాన్స్ చేయండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అలా నిల్చోండి. అప్పుడు నాకు ఈజీ అయిపోతుంది. రెడీ, మ్యూజిక్. అతిలొక్క సుందరి తొల్లి చుప్పుకే ఇలా మత్తిపోయేనే మరి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే కత్తులా కాటుక కళ్ళావి నిప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదా అయి. వావ్, ఏంటండి సారీ ఎండకు అలా వేసుకున్నారా, వాన పడుతుందనా? స్టైల్ స్టైలా? అది ఏం స్టైల్? గుజరాతీ స్టైల్ కదా. తెనాలి స్పెషల్. మీ పేరు? రాజరాజేశ్వరి, షణ్ముఖి రాజరాజేశ్వరి. షణ్ముఖి రాజరాజేశ్వరి. ఫస్ట్ రాజరాజేశ్వరి, షణ్ముఖి రాజరాజేశ్వరి. వెరీ గుడ్. సుష్మా భార్గవి. సుష్మా భార్గవి గారు. పేరు ప్రసన్న లక్ష్మి. ప్రసన్న లక్ష్మి గారు. రాజరాజేశ్వరి. రాజరాజేశ్వరి. ఓ, ఇద్దరు రాజరాజేశ్వరులు ఉన్నారు. వెరీ గుడ్. మన ఆన్వాయితీ ఫస్ట్ ఒక అందమైన వాక్, దాని తర్వాత తిరిగి వచ్చేయండి, దాని తర్వాత టాస్క్. ఓకేనా? మ్యూజిక్. నెమలి కులుకుల కలిపిదాలి నన్ను కవ్విస్తున్నదే, నడుము సొగసే నన్ను గిల్లి కసి పెంచేస్తున్నదే. అందరు చాలా చక్కగా నడిచారు. నడకలోనే చెప్పేస్తారు ఆడాలా మజాకా అని. ఇప్పుడు అసలైన టాస్క్. ఓకేనా? నేను ఒక స్టెప్ చూపెడతాను, ఆ స్టెప్ మీరు చేసి చూపెట్టాలి. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకే గిఫ్ట్ ఇచ్చేస్తా. నలుగురు చాలా అందంగా వాక్ చేశారు. ఇప్పుడు అద్భుతమైన స్టెప్. ఓకేనా? కాలు కొద్దిగా దూరం పెట్టండి. రెడీ? వేవ్ స్టెప్ అయితే ఈ ఒక్క చేయి తీసుకుంటారు, ఇలా ఇలా వచ్చి ఒక కాలు ఇట్లా తిరగాలి. ఓకేనా? రెడీ? దాని తర్వాత ఇది తిరిగిన తర్వాత ఇట్లా తిరిగేసి 1 2 3 4. సింపుల్. దీనికంటే సింపుల్ ఉండదు ఇంకా స్టెప్. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? రాజరాజేశ్వరితో. రెడీ? వచ్చేయండి ముందుకి. అదే బండి కీచిన ఇంకోసారి రోబోటిక్స్ డాన్స్ చేశారు. ఇప్పుడు మా పెద్దమ్మ చేస్తుంది. పెద్దమ్మ దిగు. సూపర్ సూపర్. రాదంటారు, ఆడాలా మజాకా ఇది. రెడీ? ఓకేనా? రండి, వచ్చేయండి. ఏం చేశారండి? లాస్ట్ కి టాటా చెప్పారు.
వన్స్ మోర్ నేను చేస్తా, మనం ఇద్దరం చేద్దాం. ఆంటీ చేయలేకపోయింది. ఎవరన్నా ఇక్కడ ఆడియన్స్ నుంచి స్టెప్ చేస్తారా, గిఫ్ట్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. చేస్తారా? ఫస్ట్ మీరే ఎత్తారు, రండి వచ్చి. సూపర్, అయిపోయిందండి. ఈ 5 ఎవరు బాగా చేశారంటే ఈ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కూడా ఆ డాన్స్ స్టెప్ చేస్తూనే ఉంటది. కంగ్రాచులేషన్! లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి గేమ్ రెడీగా ఉంది. మీ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఫిజికల్లీ కొంచెం కష్టమైంది, ఎందుకంటే ఇక్కడ వైపు బాస్కెట్ లో బాల్స్ ఉన్నాయి, అక్కడ దూరంగా ఒకటి బాస్కెట్ ఉంది స్టూల్ మీద. అయితే టీమ్ లో 2 ఉన్నారు కాబట్టి ఒకరు ఒక గెలని తీసుకెళ్తారు, ఇంకో చేతిలో బాల్ పట్టుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ బాస్కెట్ లో బాల్ వేసేసి ఈ తీసుకెళ్లిన గెలని అక్కడ వదిలేయండి. ఇంకో పార్టిసిపెంట్ ఇంకో గెలని తీసుకెళ్తారు, అలా గెల మార్చుకుంటూ పరిగెడుతుంటూ ఆ బాస్కెట్ లో ఈ బాల్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేయండి. సో ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం ఈ గేమ్. ఆల్రైట్, ఓకే, రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఇక్కడ కష్టమైన పార్ట్ ఏంటంటే మీరెత్తి పరిగెట్టడం. ఈవిడికేమో ఒక్క చేతను ఒక్క ఏళ్ళతో ఎత్తుకెళ్ళొచ్చు, కానీ మీరు గెలని భయమైంది నాకు. 1 2 3 4 5 6 7 6 1 minute లో 6 balls అంటే టార్గెట్ వీళ్ళకి 7. మిమ్మల్ని చూస్తే ఏదో ఇప్పుడే యూఎస్ నుంచో యూకే నుంచో ఇదంతా కష్టం నేను చేయాలైనా, మాకు ఇవన్నీ అలవాట్లేదు అనిలా ఉన్నారు. ఏం చేస్తారు? అవునా, మీరు చెప్పుకోవడం కానీ మాకు తెలియాలిగా. మరి మాకు బూస్ట్ కావాలి. నాకు ఇలియానా కావాలి, దొరకదుగా. అట్లాంటివి అడగద్దు. సరే, ఒక పాట పాడతాను, నాకు బూస్ట్ వచ్చింది. నేను పాట పాడాలనా? నేను పాడతాను, నువ్వు పాడితే నేను. ఇంత కూరుంటే అమ్మో, ఇంత పూపుంటే అమ్మో, ఇంత కూరుంటే అమ్మో. మరి అడిగిన పాట నేను పాడతాను, నేను పాడు. ఏమన్నావు, ఏం విన్నాను, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాలే భాషే వేరు. ఈ పాట అద్భుతంగా పాడినందుకు మా ఆడాల మజాగా టీం నుంచి సత్కారం. ఎంత బాగుంది, గేమ్ అర్థమైపోయింది కదా. ఆల్ ది బెస్ట్. మీ టార్గెట్ 7 balls. వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అయ్యో, వీడికి వచ్చిన తర్వాత పోవాలి.
వేశారు? 1 2 3 4 5 6 7 8 9. ఫైనల్ గా 9 బాల్స్ వేసి ఈ రౌండ్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. సూపర్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి థర్డ్ రౌండ్ విన్నర్. వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. అది తెనాలిలో ఎపిసోడ్లు అంటే అందం ప్లస్ ఫన్ రెండు కలిసి ఉంటాయి. మళ్ళీ రేపు ఏ ఊరికి వెళ్తానో ఎవరో పార్టిసిపెంట్స్ చూడాలనుకుంటే రేపు 6 నుంచి 6:30 వరకు ఈటీవీ చూస్తుండండి. ఆడల్లా మజా కానీ మమ్మల్ని ఇలా ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. మమ్మల్ని మా అందరికి ప్రోత్సాహం అందిస్తూ ఉండండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంటే లేన్ సీ యు, టాటా, బై బై, గుడ్ నైట్. అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే, చేతి గాజులు సబ్బడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, కస్తది ఆ గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే వాయేవి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు. నిల్చో 2 సార్లు ఇట్లా చేశారు, అయిపోయింది. మళ్ళా అయిపోయింది. డాడీ కష్టపడి గుడ్లు పెట్టా తీసుకొచ్చా. ఒరే నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి నేను ఉన్న షూటర్ లాభే. నేను నువ్వే డైలాగ్ చెప్పి నువ్వే సపోర్ట్ కొట్టుకుంటావా? ఈ సెంటిమెంట్లు, ఈ ప్యాథోస్ అంటే ఆడోళ్ళు ఎట్లా కనెక్ట్ అవుతారో అర్థం కాదండి బాబు.